సీఎం వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా చంద్రబాబు? చంద్రబాబు లాంటి విషపూరితమైన రాజకీయ నేత దేశంలో ఎవరూ లేరు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, నాది విజన్, జగన్ ది పాయిజన్. బాగుంది కదా డైలాగు. ఈయన విజన్ అంట, జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ ఎలా అయితే? 2,53 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు ఇస్తే విషం ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నువ్వు విషం, నీ ఆలోచనల విషం, నీ శరీరంలో ప్రతి అణువు అణువు విషమేనని మనవి చేస్తున్నా. ఈ దేశ రాజకీయాల్లో నీ అంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు. అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు, తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. నేను ఒక్కటి మనవి చేస్తా, కావాలంటే చూసుకోండి, ఛాలెంజ్ చేస్తా. అత్యంత విషపూరితమైనటువంటి నల్ల త్రాసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టండి. ఆయన అటు చూస్తే చాలు, అది విషం కక్కు చావపోతే నన్ను అడగండి. అంత విషపూరితమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పాయిజన్ అనేటువంటి పరిస్థితికి వచ్చి ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇదే చివరి ఎన్నిక పాపం ఆయనకి. ఆయనే చెప్పుకున్నాడు, విన్నారుగా, ఈసారి నేను ముఖ్యమంత్రి కాకపోతే ఇక నాకు ఎలక్షన్ లేవన్నాడు. ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే ఇక నేను అసెంబ్లీకి రానన్నాడు. అది ఖాయమైపోతుంది. అందువల్ల ఏ విధంగా అయినా సరే సబద్దాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విషం చల్లి ఏదో ఒక విధంగా గెలవాలనే తాపత్రయమే కనపడుతుంది తప్ప ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలనేటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడనే విషయాన్ని మీ అందరికీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అద్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనవి చేస్తున్నాం. ఎస్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అని పెట్టారు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం. మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం. మేము సిద్ధంగా ఉన్నాము, ప్రజలకు మేలు చేశాము, రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము, మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం